సో ఖర్చు ఎలా చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు, ఇది అవసరమా కాదా, నీకోసం ఖర్చు పెడుతున్నావు, పక్కడి చూపించడం కోసం ఖర్చు పెడుతున్నావు. నీకోసం నువ్వు ఖర్చు పెడితే అది అవసరం, సో అవసరాలకి పర్లేదు, కానీ పక్కడి చూపించడం అనేది కోరిక. దట్ ఈగో, ఆ పక్కడి చూపించాలని ఈగో ఎప్పుడైతే నీ మనీ మ్యాటర్స్లో ఎంటర్ అయిందో యూఆర్ గాన్. దే ఆర్ ఆల్సో స్ట్రిక్ట్. 35 to 50% మధ్యలో ఉంటుంది. రీఇన్వెస్ట్మెంట్లోకి వెళ్ళటం కూడా ఎట్లుంటుంది, చిన్నప్పటి నుంచి వాళ్ళకి అది ట్యూన్ చేస్తారంటే 100 रुपया है तो 100 रुपया अपना नहीं है, सिर्फ 5 रुपया अपना है, లేదా 30 रुपया अपना है, 50 रुपया अपना है, बाकी 50 దందే మీద जाना चाहिए. దందాలోకి పోవాలి, మిగతా 50 రూపాయలు దందాలోకి పోవాలి. అది బిజినెస్ ఫిలాసఫీ అంతే వాడికి. ఈ కెనాట్ క్వశ్చన్, ఎందుకంటే మా తాత అదే చేశాడు, మా తండ్రి అదే చేశాడు, మా నాన్న అందరూ అదే చేశారు, నా తరతరాలకి ఇదే చేశారు, నేను కూడా అదే చేయాలి, చేస్తాడు వాడు. ఏది రూపాయి నీకు రేపటి సంపాదన తెస్తుందో అక్కడ ఖర్చు పెట్టు, కథ పెట్టు. సో పీపుల్ ఆర్ నాట్ క్లియర్ అబౌట్ వాట్ దే ఆర్ డూయింగ్. పాజిటివ్ అంటే లాభదాయకమైన ఖర్చు ఏది, నష్టదాయకమైన ఖర్చు ఏది, క్లారిటీ ఉండి నువ్వు ఓన్లీ లాభదాయకమైన ఖర్చు చేస్తూ ఉండు. ఒక స్టేజ్ తర్వాత నువ్వు ఖర్చు చేద్దామన్నా కానీ ఖర్చు అవసరం లేని స్టేజ్కి వెళ్తావు. ఐ రిపీట్, ఒక స్టేజ్కి వెళ్ళిందని నువ్వు ఖర్చు చేద్దామన్నా కానీ ఖర్చు అవసరం లేని స్టేజ్కి వెళ్తావు. నువ్వు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, బోర్డు డబ్బులు పడి ఉంటాయి నీ దగ్గర. ఎవ్రీథింగ్ ఇస్ సెట్, ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్ ఆన్ దర్ ఓన్ ప్లేస్. దెన్ యు ఆర్ రిచ్. నేటి ఖర్చులే రేపటి నీ సంపాదన ఇస్తాయి. ఎలాంటి ఖర్చు చేస్తున్నావు, లాభదాయకమైన ఖర్చా, నష్టదాయకమైన ఖర్చు? హాయ్ సార్. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో సార్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. సో మొత్తానికి మన ఎపిసోడ్స్ అయితే ఒక ప్రపంచాన్ని సృష్టిస్తున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఇలాంటి కాన్సెప్ట్స్తో వచ్చే వీడియోస్ లేవు. అండ్ మన ప్రేక్షకులు కూడా ఏంటంటే చాలా బాగా కనెక్ట్ అవుతున్నారు, మంచి మళ్ళీ చూపిస్తున్నారు కూడా వాళ్ళ యొక్క గ్రాటిట్యూడ్ ప్లస్ వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా. సో మళ్ళీ కామెంట్స్ రూపంలో కూడా కొన్ని ఇంకా కొన్ని కొత్త కొత్త టాపిక్స్ కూడా వస్తున్నాయి అన్నమాట. సో దాంట్లో భాగంగా వచ్చే ఒక అంటే టాపిక్ ఏంటంటే, కొంతమంది అడిగినవి మనము ఇంతకుముందు పోడ్కాస్ట్లో కూడా ఒకటి చెప్పుకున్నాం. ఒక అరుణాచల్ సినిమాలో ఎగ్జాంపుల్ ఏంటంటే 30 రోజుల్లో 30 కోట్లు మరి 300 కోట్లు ఇలా ఖర్చు పెట్టడం అనేది. సో ఇక్కడ కూడా ఏంటంటే మనము స్పెండింగ్ హ్యాబిట్స్, అంటే ఈ రోజుల్లో ఏంటంటే మనకు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏంటంటే ప్రజల స్పెండింగ్ హ్యాబిట్స్ కూడా మారుతున్నాయి. ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరు. సో దీని గురించి, ఈ స్పెండింగ్ హ్యాబిట్స్ అంటే అసలు మనం ఖర్చు పెట్టడం ఎలా అనే టాపిక్ మీద మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? ఓకే, ఇక్కడ ఇంకొక విషయాన్ని మీ ఛానల్ గురించి చెప్పాలంటే సార్, నాది రకరకాల ఛానల్స్లో, అంటే జనాలందరూ, నేను తెలిసిన వాళ్ళందరికీ ఆ ఛానల్స్లో రకరకాల ఛానల్స్లో చూసి ఉంటారు. ఓవరాల్గా 2500+ వీడియోస్ ఉన్నాయి. అవును, అక్రాస్ అన్ని ఛానల్, నా ఛానల్తో సహా కలిపి అవును 2500 పైన వీడియోస్ ఉన్నాయి. ఇన్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ రికార్డ్. అవును, అది మ్యాజిక్ ఏంటంటే ఏ ఒక్క వీడియో కూడా సిమిలర్గా ఇంకో దానితో పోలికుండదు. సో ఎందుకు అంటే దట్స్ బ్లెస్డ్, దట్స్ ఐఎమ్ బ్లెస్డ్ అనమాట. బ్లెస్డ్ అలా ఫ్లో వస్తుంది అంతే, నేను చెప్పేది కాదు, ఫ్లో వస్తుంది. ఓకే, సో కమింగ్ టు దట్, అందుకని చెప్పి మనకి ఇలా డిఫరెంట్ విషయాలని తెలుస్తుంటాయి. ఇంకోటి ఏంటంటే మిగతా ఛానల్స్లో లేని ఫెసిలిటీ ఈ ఛానల్లో మీరు నాకు ఇస్తున్న ఫెసిలిటీ ఏంటంటే, ఒక స్పీకర్గా, ఒక ట్రైనర్గా నేను కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయాలని కూర్చున్న తర్వాత అది నేను కడుపు నిండా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అంటే లిటరల్గా అలా క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా విన్నవాడికి ఇక మళ్ళీ దాంట్లో డౌట్ రాకూడదు. ఓకే, డౌట్ రానంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక్కోసారి సమయం ఎక్కువ పట్టవచ్చు, తక్కువ పట్టచ్చు. అవును. మిగతా ఛానల్స్కి వచ్చేసరికి నాకు ప్రాబ్లం ఏంటంటే దాన్ని 10 minutesలో కట్ చేయమంటారు. ఓకే, ఆ 10 minutesలో కట్ చేయమన్నప్పుడు ఏంటంటే కొన్నిసార్లు నేను స్పీడ్గా చెప్పాల్సి వస్తుంది. ఆడియన్స్కి అర్థం అవుతుంది, అర్థం కాదన్న సరే నాకే తెలిసిపోతుంది ఈ కాన్సెప్ట్ ఆడియన్స్ డెఫినెట్గా అర్థం కాదు. ఎందుకంటే దాంట్లో కొంత క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఆ క్లారిటీ ఇవ్వలేకపోయినా కూడా అర్థం కాదు. అర్థం చేసుకోగలిగి మేధస్తున్నవాడు అర్థం చేసుకుంటాడు, కానీ అందరికీ అర్థం కాదు. అంటే మెజారిటీ పీపుల్కి అర్థం కాదు, మైనారిటీ పీపుల్కి అర్థమవుతుంది. బట్ దే హ్యావ్ 10 minutes లిమిటేషన్ కాబట్టి అది వేరు. వాళ్ళ కమర్షియల్ ఆస్పెక్ట్స్లో వాళ్ళకి క్లిక్కులు కావాలి, వాళ్ళకి బైట్స్ కావాలి, వాళ్ళకి ఏదో వాళ్ళ ఆస్పెక్ట్ అన్నది. మీది ఒక నాలెడ్జ్ అంటే క్వాలిటీ కంటెంట్ ఇవ్వాలి అనే యాటిట్యూడ్తో తయారు చేసిన ఛానల్, స్టార్ట్ చేసిన ఛానల్. మీరు క్వాలిటీ కంటెంట్ ఇస్తుంటారు, టైం అటు ఇటు అయినా కానీ. నన్ను అలాగే క్వాలిటీ కంటెంట్ ఇవ్వమంటున్నారు, టైం అటు ఇటు అయినా కానీ. సో నాకు ఇక్కడ ఆ ఫ్రీడమ్ అనే దాన్ని నేను బాగా ఎంజాయ్ చేస్తున్నాను. ఎందుకు అంటే ఇప్పుడు మనం ఒక బిర్యానీ తయారు చేయాలంటే 5 నిమిషాల్లో బిర్యానీ తయారు చేయాలంటే కాని పని. సో దాంట్లో ఏంటంటే కొన్ని స్కిప్ చేయాల్సి ఉంటుంది, అప్పుడు టేస్ట్ మారిపోతుంది. ఆబ్వియస్లీ. సో మనం ఏంటంటే క్వాలిటీ అనేది ఇవ్వాలనుకున్నప్పుడు ఇట్ టేక్స్ ఎ లిటిల్ టైం. చలేగా. కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, స్పెండింగ్ హ్యాబిట్స్. నేను దాదాపు 190 కొటేషన్స్ రాశాను, ఓన్లీ ఆల్ మై ఓన్. అంటే నా 26 సంవత్సరాల అనుభవం నుంచి కొటేషన్స్ రాశాను.
200 దాకా వెళ్ళాలనేది మేబీ ఈ సంవత్సరం వెళ్ళిపోతాను నేను. ఓకే. అంటే అది ఒక్కసారిగా రాసినవి కావన్నమాట. అంటే ఒక నెల 2 నెలలకు ఒకసారి ఒక ఐడియా క్లిక్ అవుతుంది, దాని మీద కొంచెం ప్రాసెస్ చేస్తాను, ప్రాసెస్ చేసిన తర్వాత దాన్ని అబ్జర్వ్ చేస్తాను. ఓకే. అంటే కొటేషన్ అనేది ఎట్లా ఉండాలి అంటే నా దృష్టిలో అది ఒక ఏరియాకి ఒక ప్రాంతానికి ఒక టైంకి పరిమితం అయి ఉండకూడదు. ఆ కొటేషన్ అనేది యూనివర్సల్గా అప్లై అవ్వాలి. సో యూనివర్సల్గా అప్లై అయ్యే కాన్సెప్ట్ కనుక కనెక్ట్ అయిన రోజు దాని మీద కొటేషన్ వచ్చేస్తుంది. అవును, మన ఛానల్లో ఒక వీడియో కూడా ఉంది మీ కొటేషన్ మీద. మీరు దాంట్లో చేశారు. అంటే బెస్ట్ కొటేషన్స్ బెస్ట్ కొటేషన్ తీసి ఒక వీడియో కూడా చూశాను. అవును, అవును. ఓకే. సో అలాగా నా 71st కొటేషన్ ఏంటంటే, నేటి ఖర్చులే రేపటి మీ సంపాదనని తెస్తాయి. నేటి ఖర్చులు రేపటి సంపాదన తెస్తాయి. ఓకే. సో నేటి ఖర్చులు నువ్వు ఏ విధంగా ఇవాళ ఖర్చు పెడుతున్నావు అనేది రేపు నీ సంపాదనని డిసైడ్ చేస్తుంది. ఓకే. జనరల్గా ఏమంటారు, సంపాదన అంటారు. నో, ఇవాళ నువ్వు ఎలా ఖర్చు పెడుతున్నావు అనేది రేపు నీ సంపాదన కూడా డిసైడ్ చేస్తుంది. ఓకే. ఇట్ విల్ డిసైడ్. ఓకే. ఓకే. దెన్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఖర్చులు అనగానే బేసికల్గా 2-3 డివిజన్స్. కనీస అవసరాలు, వాటిని మనం కాదనలేదు, పక్కన పెట్టండి. కోరికలు, వాంట్స్, పెట్టుబడులు. ఓకే. అంటే 3 రకాలుగా మనం డబ్బుని బయటకు పంపిస్తాం. ఓకే. 3 రకాలుగా డబ్బుని బయటకు పంపిస్తాం. కనీస అవసరాల గురించి మనం మాట్లాడటానికి వీల్లేదు, ఎందుకంటే అది కంపల్సరీ ఎవరికైనా కావాల్సింది. వాటి గురించి మాట్లాడు. తిండి, బట్ట, రోటీ కపడా మకాన్ గురించి మనం మాట్లాడక్కర్లేదు. మిగిలిన 2, ఒకటి నీ కోరికలు, 2 నీ పెట్టుబడులు. ఈ పెట్టుబడి ఖర్చు, చాలా మందికి ఈ పెట్టుబడికి ఖర్చుకి తేడా తెలియదు. ఓకే. దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ పాజిటివ్ ఎక్స్పెన్సెస్ అండ్ నెగిటివ్ ఎక్స్పెన్సెస్. ఓకే. లెట్ అస్ సే ఫర్ సపోజ్ ఒక 350 రూపాయలు ఉన్నాయి మీ దగ్గర నుంచే, మీ స్టేట్మెంటే నేను అద్దెకి తీసుకుని మళ్ళీ మీ ఛానల్లో అని చెప్తున్నా. ఓ 300 రూపాయలు ఉన్నాయి. ఆ 300 రూపాయలతో మనిషి దగ్గర చాయిస్, 1 వెళ్ళి బిర్యానీ తినచ్చు. ఓకే. 2 మీ మనీ విటమిన్ పుస్తకం కొనవచ్చు. 2 సందర్భాల్లో 300 రూపాయలు ఖర్చు అయిపోయింది. అవును. రైట్. అవును. ఇప్పుడు ఈ తిన్న బిర్యానీ తెల్లారిపాటి బాడీ నుంచి బయటికి వెళ్ళిపోయింది. అవును. గాన్. అవును. ఈ మనీ విటమిన్ బుక్ చదివిన కొద్దీ బుర్రలోకి వెళ్ళింది, బుర్రలోకి వెళ్ళిన కొద్దీ ఆలోచనలోకి వచ్చింది, ఆలోచనలోకి వచ్చేది అలవాట్లోకి వచ్చింది, అలవాట్లోకి వచ్చిన కొద్దీ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది, ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిన కొద్దీ ఈ 350 రూపాయలకి 3,500 కాదు, 35,000 కాదు, 3,05,000, 35 లక్షలు కూడా, 3,50,00,000 కూడా తీసుకొచ్చి ఇచ్చింది. సో బిర్యానీ ఆ పూటకి అయిపోయింది, ఈ 350 పుస్తకం జీవితాన్ని నిలబెట్టింది. అవును. సో ఇప్పుడు ఏమైంది, నేటి ఖర్చు రేపు సంపాదన తెచ్చింది. ఓకే. నేటి నీ ఖర్చు, పుస్తకం మీద నువ్వు పెట్టిన వాటి ఖర్చు రేపు నీ సంపాదన తీసుకొచ్చింది. ఓకే. చేయగలిగితే ఇవాళ బిర్యానీ రేపు మళ్ళీ అవసరాన్ని తెచ్చింది. అంతే కదా. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఇవాళ బిర్యానీ తిన్నాడు, రేపు పొద్దున అవసరానికి వచ్చే కనీస అవసరాలకి కట్ చేయాలి మళ్ళీ వీడు. కనీస అవసరాల మీదకి వచ్చేస్తుంది, అది కటింగ్లోకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే దిస్ ఈస్ కాల్డ్ పాజిటివ్ ఎక్స్పెన్సెస్ అండ్ దిస్ నెగిటివ్ ఎక్స్పెన్సెస్. ఓ పాజిటివ్ ఖర్చు, నెగిటివ్ ఖర్చు అంటారు దీన్ని. ఓకే. ఇక్కడ లాభదాయకమైన ఖర్చు, నష్టదాయకమైన ఖర్చు. నష్టదాయకమైన ఖర్చు గోడ కొట్టిన సున్నలాగా అటే పోతుంది అనమాట, మళ్ళీ రాదు. లాభదాయకమైన ఖర్చు ఏం చేస్తే పోయినా కానీ 10 రూపాయలు కలుపుకొని వస్తుంది మన జేబు నుంచి. ఇవాళ పోయినా రేపు 10 రూపాయలు కలుపుకొని వస్తుంది. ఎవడైతే ఈ రెండింటి మధ్యలో విఘ్నతతో తేడా తెలుసుకుంటాడో, ఎవడైతే ఈ లాభదాయకమైన ఖర్చును చేస్తుంటాడో, వాడు ఖర్చు పెట్టినా కొద్దీ వాడు డబ్బులు వస్తాయి. ఓకే. అంటే ఖర్చే నీ సంపాదన తెస్తుంటుంది, ఖర్చే సంపాదన తెస్తుంటుంది. ఇవాళ పుస్తకం మీద ఖర్చు పెట్టాడు, రేపు కోర్స్ మీద ఖర్చు పెట్టచ్చు, లేదా రేపు ఒక స్కిల్ మీద ఖర్చు పెట్టచ్చు, వాడి ప్రొఫెషనల్ స్కిల్ మీద ఖర్చు పెట్టచ్చు, లేదా వాడి ప్రొఫెషనల్ నాలెడ్జ్ మీద ఖర్చు పెట్టచ్చు, సెమినార్ మీద ఖర్చు పెట్టచ్చు, వర్క్షాప్ మీద ఖర్చు పెట్టచ్చు, లేదా ఒక ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇవన్నీ ఏంటి, రేపు డబ్బుని తీసుకొస్తాయి. ఇవన్నీ వాళ్ళ ఖర్చు అయిపోయినాయి, కానీ రేపు సంపాదన తెస్తాయి.
మ్యాజిక్ ఏంటంటే దీనికంటే ముందు ఇవి మనకి ఇంపార్టెంట్ అనిపిస్తాయి. అవును. ఇది ఇవాళ మనకు ఆనందాన్ని ఇస్తుంది. దిస్ ఇస్ కాల్డ్ అగైన్ ఇంగ్లీష్లో మీరు వాడతారు, నేను వాడతాను ఈ పదాన్ని, డిలేడ్ గ్రాటిఫికేషన్. వాయిదా పడ్డ సంతోషం, వాయిదా వేయగలిగిన సంతోషం. వీడేం చేస్తాడు, వాయిదా వేయడం సంతోషం. ఇవాళకి వాళ్ళు ఎంజాయ్ చేశారు, వాడు ఇవాళకే పరిమితం, వాడి సంతోషం ఇవాళకే పరిమితం. కరెక్ట్. వీడు ఎవడైతే వాయిదా వేయగలుగుతాడో సంతోషాన్ని, వాడి జీవితాంతం సంతోషంగా ఉండగలుగుతాడు. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వాడికి ఏ పని చేయకపోయినా వాడి రెసిడ్యూల్ ఇన్కమ్ వస్తూ ఉంటుంది, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది, వాడు రిటైర్మెంట్ హ్యాపీగా కూర్చొని తింటూ ఉంటాడు. వాడు దానికి వాడు ఇవాళ త్యాగం చేస్తాడు. ఇవాళ సంతోషాన్ని వాడు వాయిదా వేసి ఆ సంతోషాన్ని విత్తనంగా నాటాడు. సింపుల్గా చెప్పాలంటే ఓ వేరుశనగ విత్తనం ఉంది సార్, ఆ వేరుశనగ విత్తనాన్ని వీడు ఫ్రై చేసుకుని తినేసాడు. వీడు ఫ్రై చేసుకుని తినేసాడు, వాటికి అయిపోయింది. వీడి వేరుశనగ విత్తనాన్ని నేలలో నాటాడు. వీడు ఒక్క వేరుశనగకి 100 వేరుశనగ విత్తనాలు వస్తాయి. అవును. ఆ రోజున వీడేమంటాడో తెలుసా, లక్కీ ఫెలో అంటాడు. కానీ వీడు వింటున్న రోజున వాడు he had foregone, he had అంటే postponed his happiness, he delayed his gratification. ఓకే, కరెక్ట్. వీడి సంతోషాన్ని ఒక పల్లి విత్తనంతో వీడు తినేసి వీడి సంతోషం ఇవాళ ఎంజాయ్ చేసాడు. వీడి సంతోషాన్ని వాయిదా వేసాడు. ఈ వాయిదా వేసిన ప్రాసెస్లో వీడికంటే 100 రెట్లు పొందగలిగాడు బెనిఫిట్. సో వీడు ఖర్చు చేసాడు, వీడు ఖర్చు చేసాడు. సో ఖర్చు ఎలా చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు, ఇది అవసరమా కాదా, నీకోసమా? మళ్ళీ మీ ఫిలాసఫీ, మీరు చెప్పే మాట నేను చెప్పే బేసిక్స్ ఎవరు చెప్పినా ఒకటే సార్. మీరు చెప్పిన నేను బేసిక్స్ ఒకటే. నీకోసం ఖర్చు పెడుతున్నావు, పక్కడి చూపించడం కోసం ఖర్చు పెడుతున్నావు. నీకోసం నువ్వు ఖర్చు పెడితే అది అవసరం. సో అవసరాలకి పర్లేదు, కానీ పక్కడి చూపించడం అనేది కోరిక. దట్ ఈగో. అవును. ఈ పక్కడి చూపించాలని ఈగో ఎప్పుడైతే నీ మనీ మ్యాటర్స్లో ఎంటర్ అయిందో యు ఆర్ గాన్. ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటారంటే సార్, దీనికి ఇంకొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, నాకు సడన్గా గుర్తుకొచ్చింది. కొంతమంది అంటే మోస్ట్లీ ఏంటంటే టౌన్స్లోను లేకపోతే విలేజెస్లో ఏంటంటే వీళ్ళు తినడానికి తాగడానికి కొన్ని వేలు లక్షల రూపాయలు అప్పు చేసి మరీ ఖర్చు పెడతారు. హెల్త్ ఇన్సూరెన్స్ విషయానికి వచ్చేసరికి 30,000 సంవత్సరానికి 30,000. ఇప్పుడు ఒక దావత్ ఉంది, బొడ్రాయి పండుగ, ఎల్లమ్మ పండుగ, 50,000 ఖర్చు అయితే నో ప్రాబ్లం. అదొకేనా? నేను ఇంకో ఇది చెప్తా. నేను వర్క్షాప్స్ కండక్ట్ చేస్తాను. డెట్ క్లియరెన్స్ అంటే అప్పులు తీర్చడం ఎలా అనేది కూడా ఒక కాన్సెప్ట్. ఓకే. వస్తాడు నా దగ్గరికి వచ్చి, సార్ నాకు ఇట్లా అప్పులు ఉన్నాయి, నెలకు ఒక 30-40 వేలు వడ్డీ కడుతున్నా. అసలు కాదు, వడ్డీ నెలకు 30-40 వేలు వడ్డీ కడుతున్నా. సరే మాట్లా అయితే తర్వాత మరి ఎట్లా అండి, ఇదిగో నేను కోర్సు కండక్ట్ చేస్తున్నాను, 2,000, 3,000, 5,000 అనుకున్నాం. ఓకే. 5,000 చేయండి అంటే డబ్బులు లేవంటే ఇప్పుడు 5,000 ఎక్కడి నుంచి తెచ్చేయాల్సింది? ఇది మ్యాజిక్. వీడిని ఎవడైతే ముంచుతున్నాడో వాడికి 30,000 ఇవ్వటానికి రెడీ. అవును. ఎవడైతే వీడిని గోతు నుంచి బయటికి తీసుకొస్తున్నాడో, అంటే ఏ విషయం అయితే వీడిని బయటికి తీసుకొస్తుందో, ఈ అప్పులను తీర్చగలిగే అబిలిటీ ఇస్తుందో, దానికి 5,000 పెట్టాలని నాట్ రెడీ. కరెక్ట్. చాలా మంది. అవును, 90% అట్లాగే ఉన్నాడు. మన దగ్గరకు వచ్చిన వాళ్ళు, మీ దగ్గరికి నా దగ్గరికి వచ్చిన వాళ్ళు అట్లే ఉన్నారు. అంటే వాడికి ఆ ఖర్చు, ఈ 5,000 లాభదాయకమైన ఖర్చు, అవును, ఈ 30,000 నష్టదాయకమైన ఖర్చు, ఈ నష్టదాయకమైన ఖర్చు చేయడానికి రెడీ కానీ లాభదాయకమైన ఖర్చు పెట్టడానికి రెడీ లేడు. అంటే ఈ 30,000 ఖర్చు పెట్టడానికి రెడీ కానీ ఈ 5,000 ఖర్చు పెట్టడానికి రెడీ లేడు. ఈ 5,000 ఖర్చు పెడితే వీడు దీంట్లో బయటకు వస్తాడు. హీఈస్ నాట్ రెడీ. ఇది ఇలా 30,000, 40,000, 40,000 నుంచి 50,000, 60,000 కట్టుకుంటూ పోతాడు. మీ దగ్గరికి నా దగ్గరికి మార్చి మనలాంటి వాళ్ళ దగ్గర తిరుగుతూ ఉంటాడు తప్పితే అసలు మ్యాజిక్ ఏంటంటే ఈ తిరగడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది. అవును. ఈ తిరగడం బదులు వాడు ఒకటి పే చేస్తే అయిపోయింది. అవును. ఓకే, ఐ టెల్ యూ మ్యాజిక్. ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. ఒక పర్సన్ వచ్చి నెలకు 1,00,000 రూపాయలు వడ్డీలు కడతాడు. ఓన్లీ వడ్డీ. తర్వాత నా దగ్గరికి వస్తే మాట్లాడిన తర్వాత బస్ ఇట్లా బాగా వచ్చావు, సమ్వేర్ ఇట్ వాజ్ ఆన్ ఫ్రైడే కలిసాడు.
అప్పట్లో నేను లాంగ్ టైం ఆన్లైన్ హైబ్రిడ్ కోర్సులు లేవు, ఓన్లీ ఆఫ్లైన్ కోర్స్ ఉండేది, ఫిజికల్ ఓన్లీ ఆఫ్లైన్. రేపు ఎల్లుండి నాది వర్క్షాప్ ఉంది మనీ గురించి, విఆర్ మనీ మేనేజర్ అటెండ్ అయ్యి ఓకే ఎంత సార్ అప్పుడు ఎంత 11,000 ఎంతో, 11,000 అమ్మో అమ్మో ఏమండి లేవు సార్, నెలకి 1,00,000 వడ్డీ కడుతున్న 1,00,000, మీరు కూడా నన్ను ఇట్లా పీడిస్తే ఎట్లా, అప్పులతో పాటు మీరు కూడా పీడిస్తే ఎట్లా, పీడించడం కదా ఏది ఇట్లా యూ హ్యావ్ టు డూ ఇట్ అని. సరే ఆ టాపిక్ అయిపోయింది, నేను లేదన్నాడు, ఓకే అయిపోయింది. తర్వాత వెళ్తాను సార్, బయలుదేరుతాను సార్ అంటే బయలుదేరుతాను కదా. ఏంటి ఏంటి ఇప్పుడు అంత అర్జెంట్ ఏంటి అంటే సాయంత్రం 7 o'clock ఫ్లైట్ సార్ అని. 7 o'clock ఫ్లైట్ సార్. ఓకే సరే ఎక్కడికైనా వైజాగ్ వెళ్ళాలి, ఓకే 7 o'clock ఫ్లైట్ అంటే ఈవినింగ్ 5 కల్లా మనం ఎయిర్పోర్ట్ చేరాలి, ఓకే అది బాగుంది. అంటే సమ్వేర్ 2:33 నడుస్తున్నట్ట కన్వర్సేషన్ అనమాట ఇది. ఓకే ఓకే సరే మరి మార్నింగ్ ఎలా వచ్చే అంటే రావడం ఎలా వచ్చారు, మార్నింగ్ ఫ్లైట్కి రైట్. మార్నింగ్ ఫ్లైట్కి 8 to 9కి ఇప్పుడు ల్యాండ్ అయ్యాడు, నా దగ్గరికి వచ్చాడు, మాట్లాడాడు, ఈవినింగ్ ఫ్లైట్కి వెళ్ళిపోతున్నాం, వైజాగ్ వెళ్తున్నాం. బాగుంది. మరి టికెట్ ఎప్పుడు బుక్ చేశారండి? నిన్న సాయంత్రం. అంటే నాకు డౌట్ వచ్చింది, నిన్న సాయంత్రమే కదండి మనం మాట్లాడుకుంది, మరి పొద్దున్న కల్లా అంటే ట్రైన్లో వచ్చాడేమో అనుకోండి, గోదావరి ఎక్స్ప్రెస్ ఏదో ట్రైన్కి వచ్చాడు. లేదు సార్ ఫ్లైట్కి వచ్చాను మార్నింగ్, డబ్బులు లేవు. సరే ఎంత అయింది అంటే ఎంత అయింది ఫ్లైట్ టికెట్ అంటే 22,000 అయింది సార్. బాగుంది 22,000. నా కోర్స్ ఎంత? 11,000. ఎందుకని ఫ్లైట్లో వెళ్తున్నా, ట్రైన్లో వెళ్తే నాకు చిరాకు సార్, అంతంత లాంగ్ జర్నీ నేను చేయలేను, కాబట్టి అప్పటికప్పుడు వాడు తెల్లారిపాటికి బుక్ చేస్తే 11,000 టికెట్ ఛార్జ్ అయితే 11,000 టికెట్ తీసుకుని అప్పు వచ్చాడు, మళ్ళీ 11,000 టికెట్ తీసుకుని డౌన్ వెళ్తున్నాడు. ముందు బుక్ చేస్తుంటే 2-3 అయిపోయేది. మార్నింగ్ వచ్చాడు, ఈవినింగ్ వెళ్ళాడు. ఎందుకంటే నిన్న సాయంత్రం బుక్ చేసాడు. సరే ట్రైన్లో వెళ్ళడం చిరాకు, 11,000 ఫ్లైట్ జర్నీకి ఓకే, మళ్ళీ అక్కడ ₹1,00,000 ఇంట్రెస్ట్ కట్టడానికి ఓకే. ఓకే కానీ ఈ ప్రాబ్లమ్ మొత్తం సొల్యూషన్గా 11,000 ఉంటాయని 11,000 నా దగ్గర లేవు, ఫ్రీగా చెప్పేటట్టు చెప్పంటాడు. ఇప్పుడు చెప్పాలా చెప్పకూడదా? చెప్పినా కూడా వేస్టే. ఇలాంటి యాటిట్యూడ్. సో ఇప్పుడు ఈయన ఏంటి చెప్పేది, నాకు నెల నెల వడ్డీలు పెరుగుతున్నాయి, నెల నెల అప్పులు పెరుగుతున్నాయి, ఎట్లా బయటికి రావాలి, అసలు ఎలా పెరుగుతున్నాయో నాకు తెలియలేదు అంటాడు. ఎలా పెరుగుతున్నా నాకు తెలియట్లేదు అంటాడు. మీకు తెలుసా ఆయన అప్పుడు ఎట్లా పెరుగుతుంది, మీకు తెలుసా? అర్థమైందా? ఇప్పుడు లైవ్ ఎగ్జాంపుల్ కదా అది. అది కాదు, ఇంకో మ్యాజిక్ చెప్తా. నా కన్సల్టేషన్ ఫీజుతో పాటు దాదాపు ఒక 7,000 8,000 గిఫ్ట్ పట్టుకొచ్చాడు సార్. ఒక అతనే వచ్చేటప్పుడు నేను కన్సల్టేషన్ ఫీజు తీసుకుంటా అని చెప్పాను. సరే ఫీజు తీసుకుంటాను, ఫీజు వేరే. అది కాకుండా ఆయన గ్రాండ్గా ఒక ఐటమ్ ఏదో తీసుకొచ్చి షో పీస్ లాంటిది, దగ్గర 8,000 ఉంటుంది. అదేంటి మరి, నేను ఫీజు ఇస్తున్నారు కదా మీరన్నా అంటే అది దాని సార్, కానీ ఇది నా కోసం. ఇచ్చి అప్పులు ఎలా పెరుగుతున్నా తెలియట్లేదు సార్ అంటాడు. నీకు తెలియట్లేదు కానీ నాకు తెలిసిపోయింది, నీకు తెలియలేదు కానీ మాకు తెలిసిపోయింది, ఆ రహస్యం మాకు తెలిసిపోయింది, నీ అప్పులు ఎట్లా పెరుగుతున్నాయో. వేరే జిఆర్ ట్రాకింగ్ కమ్యూనిటీ కమర్షియల్ యాక్టివిటీ, ప్రొఫెషనల్ సర్వీస్ తీసుకుంటున్నాం, అడిగిన ఫీజు ఇచ్చావు, మళ్ళీ 8,000 పెట్టి గిఫ్ట్ తేవాల్సిన పని లేదు. ఎందుకంటే ఈ వాంట్ షో ఇస్ గ్రాండ్నెస్ అనమాట. ఐఎమ్ సో గ్రాండ్. ఓకే అగైన్ ఫాల్స్ ఈగో అనమాట. కానీ ఇంత ఈగోకి ఇంత ఖర్చు అంటే ఆ టోటల్ మీరు కనుక చూస్తే 22,000 అది, 8,000 30 ప్లస్ 10 45,000 దగ్గర ఖర్చు పెట్టాడు ఆ రోజున. ఆన్ సింగిల్ డే 45,000 ఖర్చు పెట్టి 11,000 లైఫ్ లాంగ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టమంటే పెట్టలే. ఈ రోజు కూడా పెట్టలే. ఈ రోజు కూడా ఇది జరిగి ఒక 8-10 ఏళ్ళు లేదు. సో ఇప్పుడు అదే కనుక రైట్ ప్లేస్లో ఖర్చు పెడితే పరిస్థితి ఏంటి? దెర్ ఆర్ మెనీ ఫెసిలిటీస్. ట్రైన్కి నువ్వు ఫస్ట్ ఏసీ పడుకున్నా బస్సులు పడుకుంటే హ్యాపీగా ఏసీలో రావచ్చు. నువ్వు ఎట్లా రాత్రి నిద్రపోవాలి, నిద్రపోతే బండిలో నిద్రపోతే తెల్లారి పడికి దిగుతావు కదా.
అంటే ఒక్క స్టెప్ There are alternatives. కొంచెం అడ్జస్ట్ అవ్వచ్చు. ఆ కొంచెం అడ్జస్ట్ కూడా అవ్వడం అనమాట. ఓకే, నువ్వు పొద్దున ఫ్లైట్ క్యాచ్ చేయడానికి ఏం చేసింటావు? 4-5 లేచి పరిగెత్తుంటావుగా. అది ఎక్కడ కంఫర్ట్? అది ఎక్కడ కంఫర్ట్? సో పీపుల్ ఆర్ నాట్ క్లియర్ అబౌట్ వాట్ దే ఆర్ డూయింగ్. కరెక్ట్. పాజిటివ్ అంటే లాభదాయకమైన ఖర్చు ఏది, నష్టదాయకమైన ఖర్చు ఏది క్లారిటీ ఉండి నువ్వు ఓన్లీ లాభదాయకమైన ఖర్చు చేస్తూ ఉండు. ఒక స్టేజ్ తర్వాత నువ్వు ఖర్చు చేద్దామన్నా కానీ ఖర్చు అవసరం లేని స్టేజ్కి వెళ్తావు. ఐ రిపీట్, ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత నువ్వు ఖర్చు చేద్దామన్నా కానీ ఖర్చు అవసరం లేని స్టేజ్కి వెళ్తావు. ఓకే, ఖర్చు అవసరం లేని స్టేజ్కి. నువ్వు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. బోర్డు డబ్బులు పడి ఉంటాయి నీ దగ్గర. అంతే. ఎవ్రీథింగ్ ఈజ్ సెట్, ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ ఆన్ దర్ ఓన్ ప్లేస్. దెన్ యు ఆర్ రిచ్. కరెక్ట్. సో నేటి ఖర్చు నువ్వు ఎలా పెడతావు అనేది రేపటి సంపాదన తెస్తాయి. దట్స్ వాట్ మై కొటేషన్ సెట్. నేటి ఖర్చులే రేపటి నీ సంపాదన తెస్తాయి. ఎలాంటి ఖర్చు చేస్తున్నావు? లాభదాయకమైన ఖర్చా, నష్టదాయకమైన ఖర్చు? ఓకే. గోడ కొట్టిన సున్నం పెడుతున్నావా? అంటే విత్తనం వేరుశనగ పల్లిగే విత్తనం వేయించుకొని తినేస్తున్నావా? నాటుతున్నావా? నాటుతున్నావు. 2 సందర్భాల్లో విత్తనం గాయం. 2 సందర్భాల్లో కూడా విత్తనం గాయమైపోయింది. కన్జ్యూమ్డ్. సో వన్ కన్జంప్షన్ ఇస్ ఫర్ దట్ మూమెంట్, వన్ కన్జంప్షన్ ఇస్ ఫర్ ద ఫ్యూచర్ మూమెంట్. అలాంటి ఇప్పుడు మీరు రోజుకో విత్తనాలు నాటుతుంటే వెళ్ళారనుకోండి సార్, ఒక స్టేజ్కి వచ్చేసరికి ఏంటి, మీరు పెద్ద తోట తయారై మీరు ఎన్ని కోసినా తరగవాయి. అవును, అది కదా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే. మీరు చెప్పేదేనా నేను చెప్పేదేనా? నువ్వు పని చేయాల్సిన పని లేదు. తెల్లారేసి నీ దగ్గర ఇన్ని పల్లీలు వస్తాయి. అవును, హ్యాపీగా బతికేయచ్చు. అవును, మళ్ళీ నాటక్కర్లేదు. అవును, అదే సర్క్యులేట్ అవుతుంటుంది. అవును, నువ్వు తింటూ ఉండమే పని. నీ పని ఇంకా ఆ రోజు నువ్వు తినడమే పని. నువ్వు పని చేయక్కర్లే. యూ కెన్ గో ఆన్ జస్ట్ డిపెండింగ్. దట్ ఈస్ కాల్డ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. కరెక్ట్. చాలా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలి. ముందు ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి. సో లాభదాయకమైన ఖర్చు పెట్టాలి. అవును. సో దీని వల్ల నేను దీంట్లో మనం జనరల్ బేసిక్గా మీ దగ్గర మీరే 30% ఇచ్చేయండి, 20% అది చేయండి, 50% ఇచ్చేయండి, మ్యాట్రిక్స్ చెప్తాను. నీడ్స్ వాంట్స్ ఇంత సోదొద్దు. సింపుల్ విషయం. ఏది రూపాయి నీకు రేపటి సంపాదన తెస్తుందో అక్కడ ఖర్చు పెట్టు. కథ పెట్టు. అంతే. బేసిక్స్ని నేను టచ్ చేయట్లే. అంతే. బేసిక్ ఎక్స్పెన్సెస్ నేను టచ్ చేయట్లే. ఈ డిమాండ్ కోరికలు ఏవైతే ఉన్నాయో చూసారా, ఆ కోరికల పార్ట్నే నేను డైవర్ట్ చేయమంటున్నాను. ఓకే. అంతే. పెట్టుబడులు కోరికలు ఈ 2 సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అందులో కూడా చలో కోరికలు ఒక 10% పెట్టుకో, మిగిలిన పెట్టుబడులకి వెళ్ళి. అవును. లేకపోతే ఏమైందంటే మళ్ళీ కోరికలు తీరకపోతే మనకి మోటివేషన్ కూడా ఉండదు సంపాదించడానికి. అది కూడా నేనే చెప్తున్నా. సో తీర్చుకోండి కోరికలు, కాదంటలే. హ్యావ్ ఎ ఫిక్స్డ్ బ్రాకెట్. ఓకే. ఒక బ్రాకెట్ పెట్టుకుని ఇందులోనే నేను ఇంతకాలం పాటు నేను ఇందులోనే ఉంటాను. అంతే. దేర్ ఆర్ పీపుల్ సార్, దేర్ ఆర్ మెనీ పీపుల్. ఎస్పెషల్లీ మీకు మార్వాడీస్ గురించి మీరు రెగ్యులర్గా చెప్తారు కాబట్టి, మీ మార్వాడీస్ గురించి ఛానల్లో మార్వాడీస్ గురించి కూడా బాగా చెప్తారు కాబట్టి అదే మార్వాడీస్ గురించి ఇంకొక పాయింట్ యాడ్ చేస్తాను నేను. దెర్ ఇస్ అ కేటగిరీ కాల్డ్ మహేశ్వరీస్. మహేశ్వరీస్ ఉంటారు మెయిన్ రాజస్థాన్ వాళ్ళు కూడా. మార్వాడీస్ లో మహేశ్వరీస్ ఇస్ ఎ కేటగిరీ. నేను వర్క్ చేశాను మహేశ్వరీస్ తో, అంటే కంపెనీస్ లో. అదే మహేశ్వరీస్ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే సార్, దే రీఇన్వెస్ట్ 95% ఆఫ్ దర్ ఇన్కమ్. బియాండ్ ఇమాజినేషన్ అనమాట. 95% రీఇన్వెస్ట్మెంట్ అంటే దేని అంటే వాడు కనుక ఒక మహేశ్వరి వాడికి టైం బాగాలేక ఓ బుట్టలో వేరుశనగకాయలు పెట్టుకుని ట్యాంక్ బండి మీద అమ్మటం మొదలు పెట్టాడు అనుకోండి, వాడికి 100 రూపాయలు వస్తే, 100 రూపాయల సంపాదన వస్తే ఆ 100 రూపాయల్లో 5 రూపాయలు మాత్రం వాడు తీసుకుని 95 రూపాయలు మళ్ళీ బిజినెస్లో పెడతాడు. ఓకే. అది కాదు మ్యాజిక్. ఈ 5 రూపాయలు కూడా ఈ 5 రూపాయలతో వీడు వేరుశనగకాయలు కస్టమర్కి ఎన్ని ఇస్తాడో అన్నీ వీడు తీసుకుంటాడు. ఆ 5 రూపాయలు ఇచ్చి వాడి దగ్గర వాడే కొనుక్కుంటాడు. అంటే 100 రూపాయలు మళ్ళీ లోపలికి పోయింది. 5 రూపాయలు పెట్టి కొనుక్కుని 5 రూపాయలకి వీడి కస్టమర్కి ఎన్ని ఇస్తాడు అన్ని పల్లీలు వీడి చేసుకుని అవి తినేసి ట్యాప్ వాటర్ తాగి పడుకుంటాడు.
ఓకే. ఎనీ డౌట్ 6 monthsలో వాడు హోల్సేల్లో అవుతాడు. చేతిలో బుట్టతో బిజినెస్ మొదలుపెట్టినవాడు 6 నెలలు అయ్యేసరికి ఒక చిన్న షాప్కి వెళ్ళిపోతాడు. అవును. 2 సంవత్సరాలు అయ్యేసరికి హోల్సేలర్ అయిపోతాడు. కరెక్ట్. ఇంకా ఆ తర్వాత వాడి లైఫ్ స్టైల్ డిఫరెంట్. అవును. అలా చేయగలరా? చేయగలిగినప్పుడు అవుతారు. అవును. అరే నిన్నటి దాకా నాతో ట్యాంక్ అనేది బండి బుట్ట పట్టుకొని తిరిగినాడు రా, ఇవాళ చూడు కారాల్లో తిరుగుతాడు. మరి వాడు ఇన్వెస్ట్ చేసాడు, వాడు విత్తనాలు నాటాడు, నువ్వు తిని కూర్చున్నావు. అవును. దానికి మన వాళ్ళు చెప్పే ఏంటంటే ఒకటేమో లక్కు, అదృష్టం కలిసి వచ్చింది. ఇంకోటి ఏంటంటే సార్ వాడు బినామై ఉంటాడు దేవుడికో బినామై. ఇప్పుడు చేతకారుడు ఎన్ని పేర్లని చెప్తాడు, నీకు చేతకారం నువ్వు ఎన్ని పేర్లని పెడతావు అంతే. లక్ అంటావు, బినామీ అంటావు, అదంటే మరి నువ్వు చేసినప్పుడు మరి అదే నువ్వు చేయొచ్చుగా. నీ చేతకానప్పుడు నువ్వు అంటే చేతకారుడు ధర్మాలు చెప్తాడు, త్రివిక్రమ్ డైలాగ్ చేతకారుడు ధర్మాలని మాట్లాడతాడు అట్లా. సో అదే మీరు చూడండి, మహేశ్వరి 95%, అరౌండ్ ఈవెన్ మార్వాడీస్ 60-70%. మార్వాడీస్ కూడా 60-70% రీఇన్వెస్ట్ చేస్తారు. అవును సార్. అవును. దే బ్లైండ్లీ గో ఇట్ దట్ అండి. అంతే. ₹1,00,000 వచ్చినట్టు వాడి లైఫ్ స్టైల్ 20,000-30,000 మధ్యలో ఉంటుంది. అవును. మిగతా 70,000 వాడు ఇన్వెస్ట్మెంట్స్కి వెళ్ళిపోతాడు వాడు. అవునవును. కరెక్ట్. రైట్. అదే ఇప్పుడు మనకి సౌత్ ఇండియాలోకి వచ్చారు, మన తెలుగు వాళ్ళలోకి వచ్చేసరికి ఆర్యవైశ్యులు, దే ఆర్ ఆల్సో స్ట్రిక్ట్. 35-50% మధ్యలో ఉంటుంది. మీ ఛానల్ ఇవన్నీ చెప్తారు కానీ నేను కాంట్రిబ్యూట్ చేస్తున్నాను. నియర్లీ 35-50% వాళ్ళు రీఇన్వెస్ట్మెంట్లోకి వెళ్ళిపోతారు. అవును. రీఇన్వెస్ట్మెంట్లోకి వెళ్ళటం కూడా ఎట్లుంటుంది, చిన్నప్పటి నుంచి వాళ్ళకి అది ట్యూన్ చేస్తారంటే ₹100 तो ₹100 अपना नहीं है, सिर्फ ₹5 अपना है, లేదా ₹30 अपना है, ₹50 अपना है, बाकी 50 దందే మీద जाना चाहिए. దందాలోకి పోవాలి, మిగతా దందాలోకి పోవాలి. అంటే వాడికి అది హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ అంతే, అది బిజినెస్ ఫిలాసఫీ అంతే వాడికి. ఈ కెనాట్ క్వశ్చన్, ఎందుకంటే మా తాత అదే చేశాడు, మా తండ్రి అదే చేశాడు, మా నాన్న అందరూ అదే చేశారు, నా తరతరాలకి ఇదే చేశారు, నేను కూడా అదే చెయ్యాలి. అవును. చేస్తాడు వాడు. చేస్తాను. అవును. యూ కెనాట్ ఈవెన్ థింక్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్. అవును. అదే మనోడు చూడండి, ₹100 వచ్చినాయంటే ₹100కి ఏం చేస్తాం? బయట బిర్యానీ తిన్నా కానీ ₹130. ఒక పని చేద్దాం, పెట్టుబడి నుంచి ఇంకో ₹30 తీసి 130 తిందాం. నెక్స్ట్ డేకి ₹30 తగ్గింది, పెట్టుబడి తగ్గింది. మళ్ళీ వేరే దగ్గర అడుకోవాలి, అప్పు చేయాలి, మళ్ళీ అప్పు చేయాలి. నెల రోజులు ఇటు 2 రోజులు పారిపోతాడు. అవును. దట్ ఇస్ ది డిఫరెన్స్. అవును. ఈవెన్ కిరాణా షాప్స్ మీరు చూస్తే ఫస్ట్ మార్వాడీస్ కిరాణా షాప్స్ ఎలా ఉంటాయంటే సార్, ఫస్ట్ బేసిక్ మెటీరియల్ పెడతాడు, అంతే. తర్వాత వాటర్ పెడతాడు, కూల్ డ్రింక్ పెడతాడు, మళ్ళీ పాలు, డైరీ, తర్వాత ఐస్ క్రీము, ఇంకా రైసు, ఇంకా ఇక కూరగాయలు, ఇవన్నీ పెట్టేసుకుంటే అది ఒక పెద్ద సూపర్ మార్కెట్ లాగా తయారైపోతుంది. అంటే మనం ఒక అడిగిన కొద్దీ పెడతాడు వాడు. 4-5 సంవత్సరాలు అయ్యేసరికి వాడు ఫస్ట్ ఒక బేసిక్ ఐటమ్స్ పెట్టినవాడు కాస్త అదొక మినీ సూపర్ మార్కెట్ లాగా తయారైపోతుంది. బికాజ్ ఈజ్ రీఇన్వెస్టింగ్. అంతే కదా, వాడు అడిగిన కొద్దీ పెడతాడు. అంతే. వాడు ఎప్పుడు కూడా స్కోప్. మార్వాడి వాడు ఎప్పుడు కూడా నా దగ్గర లేదు అన్నాడు. అవును. అరే ఇప్పుడే అయిపోయిందమ్మా, రేపు రాదు, నేను సాయంత్రం ఇప్పించేస్తా, సాయంత్రం తెప్పిస్తా. అవును. కస్టమర్ పోనీయాడు. అవును. ఫలానా ఇది కావాలి అంటే, అరే ఇంతకు ముందే అయిపోయిందమ్మా, అసలు లేదా ఆడి దగ్గర, ఇంతకు ముందే అయిపోయిందమ్మా, ఎంత కావాల్సి ఉంటుంది, కిలోనా, సరే సాయంత్రం 1 గంటలో తెప్పించేస్తా. డైలీ లేతే అని అంటాడు. అమ్మాయి డైలీ లేతాం అనగానే ఇంకా తెల్లారి నుండి అది ఉంటుంది అనమాట. నేను అంటే మామూలుగా చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మా ఇంటి ముందు ఒక కిరాణా షాపు 4 years బ్యాక్ కొత్తగా షట్టర్ స్టార్ట్ అయింది. తర్వాత మార్వాడీస్ వాళ్ళు తీసుకున్నారు. ఫస్ట్ వెళ్తే మాకు అమూల్ మిల్క్ కావాలంటే లేదన్నాడు. ఇద్దరు కొయినే లేరేసామంటే మై లేతాం తుమ్ లేలో అన్నాడు. అది పెట్టాడు. ఇంకోరు స్టార్ట్ చేశారు. ఇప్పుడు అది అమూలే ఎక్కువ అమ్ముతాడు. అంటే ఇలా ఎన్ని ఐటమ్స్ యాడ్ చేసుకుంటూ పోయాడు. అంటే జస్ట్ ఫీడ్బ్యాక్, ఇమీడియట్గా ఇంప్లిమెంటేషన్, అంతే. అది బిజినెస్ బేసిక్స్లో నేను, అవును, బిజినెస్ బేసిక్స్ బూట్ క్యాంప్ అని చెప్పి నేను 2 days వర్క్షాప్ చేస్తాను. వేర్ వి టాక్ ఓన్లీ అబౌట్ బిజినెస్ బేసిక్స్, ఓన్లీ ఫర్ బిజినెస్ పీపుల్. బిజినెస్ లో బేసిక్స్ ఏం ఫాలో చేయాలి మనం అనేది, దట్స్ నెక్స్ట్ టాపిక్ లేదు. రైట్. థ్యాంక్ యూ అండి. సో థ్యాంక్ యూ సార్. మొత్తానికంటే ఇప్పుడు ఎలా ఉంది అంటే, ఇప్పుడు అదే మన buy 1 get 1 లాగా
సో మావేవైతే ఉన్నాయో అంటే మేము డైలీ రెగ్యులర్గా చేసే వీడియోస్కి ఇదొక ప్యారలల్ థింకింగ్ లాగా ఉందన్నమాట కరెక్ట్. దీనికి. అంటే సో అంటే చూసేవారికి కూడా దే ఆర్ వెరీ మచ్ మోటివేటెడ్. యాక్చువల్లీ ఏంటంటే Inspired, 2 రైలు పట్టాల మీద ట్రైన్ ఎట్లయితే పోతుందో అట్లా మీదొక పట్ట నాదొక పట్ట, ఈ రెండింటి మీద డబ్బు నిలవాలి కంపల్సరీ. అంటే వీడి మైండ్ సెట్ లో మనీ క్లియర్ అవ్వాలి, బయట ఫిజికల్ హ్యాండ్లింగ్ లో మనీ క్లియర్ అవ్వాలి. సో ఇది నాది కాంప్లిమెంటింగ్ తప్పితే ఇట్ ఇస్ నాట్ కాంపీటింగ్. కాంప్లిమెంటింగ్ కాన్సెప్ట్స్ మన ఇద్దరు కూడా. దెన్ ఇట్ విల్ బికమ్ ఏ స్మూత్ జర్నీ ఫర్ అవర్ వ్యూవర్స్ ఆబ్వియస్లీ. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.